సూర్య, నిశ్చితార్థానికి పిలవలసిన వాళ్ళందరినీ పిలిచావా? పిలిచానంటే ఇందిరను సుగుణ గారిని పిలిచావా? నేనే స్వయంగా వెళ్ళి మరీ పిలిచాను. తప్పకుండా వస్తా ఉన్నారు. సూర్య, నేను ఓ మాట చెప్తాను, ఏమి అనుకోకదు. అదేమిటంటే అలా అంటారు? చెప్పండి. జ్యోతి నిశ్చితార్థం చాలా ఘనంగా పెళ్లి చేసినట్టు చేయాలని నా ఆశ. వండర్ఫుల్. నేను మనసులో ఏదైతే అనుకున్నానో అదే మీరు చెప్పారు. నిజానికి అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఈ నిశ్చితార్థం ఘనంగా చేయాలని ఎందుకు అడిగానో తెలుసా? బ్రహ్మాజీతో జ్యోతి పెళ్లి దొంగ పెళ్లిలా రాత్రిపూట జరిగింది. అందుకేనేమో ఆ పెళ్లి కలలాగా కరిగిపోయింది. అంటే మా అన్నయ్యతో వదిలికి జరిగిన పెళ్లి ఓ పీడకల్లా మర్చిపోండి. ఈ నిశ్చితార్థం పెళ్లి జ్యోతి జీవితంలో తీయని కలగా మిగిలిపోవాలి. అదే కదా మీ కోరిక? అవును సూర్య. ఇది మీ ఒక్కరి కోరికే కాదు, మా అందరి కోరిక కూడాను. నాకు తెలుసు సూర్య నువ్వు చేస్తావని. కానీ నిశ్చితార్థానికి కావలసిన డబ్బు గురించి మీరేమీ ఆలోచించకండి. ఆఫీస్లో మ్యారేజ్ లోన్ తీసుకుంటున్నాను. వదిన పెళ్లి ఎలా చేయాలో బడ్జెట్ ఎప్పుడో వేసుకున్నాను. అలాగే ఘనంగా చేస్తాను. చాలు సూర్య, నాకు జీవితంలో జ్యోతి పెళ్లి తప్ప ఇంకే కోరిక లేదు. ఆ కోరిక తొందరలో నెరవేరబోతుంది. ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. అదేంటంటే అలా అంటారు? వదిన పెళ్లి చూడాలి, ఆమె పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారి అచ్చటా ముచ్చటా చూడాలి. అంత అదృష్టం నాకుందా? అంటే అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా నిశ్చితార్థానికి ఏమేం కావాలో లిస్ట్ రాసి ఉంచండి. నేను వెళ్ళి ఒకసారి శాస్త్రి గారిని కలిసి వస్తాను. అలాగే. వదినా, మా కుటుంబం కోసం నువ్వు ఎంతో కష్టపడ్డా. ఈవేళ నేనింత సంతోషంగా ఉండటానికి, తులసి జీవితం బాగుపడటానికి నువ్వే కారణం. నిజంగా నువ్వు మా ఇంటి జ్యోతివి. నీ జీవితంలో కళ్యాణ జ్యోతి వెలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటండి ఇంత ఆలస్యమైంది? కారణం చెప్తే గాని ఇంట్లోకి రానివ్వవా? మొగుడు చెప్పే ప్రతి కారణం నిజమని నమ్మే వెర్రిదాన్ని కాదు. రండి. ఏమిటి మంజు, అలిగేవా? లేకపోతే ఈ ఆలస్యం ఏమిటి? తెల్లవారితే జ్యోతిదిన నిశ్చితార్థం. పరాయి వాళ్ళు వెళ్ళినట్టు మనం కూడా ఆ సమయానికి పెడితే ఎలా? అందుకని ఇప్పుడే వెళదామంటావా? మీరు తొందరగా వస్తే ఈ రాత్రికే వెడదామనుకున్నాను. ఇక ఇప్పుడే పెడతాం? సారీ మంజు, జ్యోతికి మంచి గిఫ్ట్ కొందామని వెళ్ళాను. సెలెక్ట్ చేయడంలో ఆలస్యమైంది. ఏం గిఫ్ట్ కొన్నారు? చంద్రం వినాయకుడు. సత్యనారాయణ జ్యోతి పెళ్లికి ఒప్పుకున్నా ఏదో కారణంగా ఆ పెళ్లి వాయిదా పడుతోంది. అందుకే ఇంకా విఘ్నాలు ఉండకూడదని చంద్రం వినాయకుడిని ప్రజెంట్ చేస్తున్నాను. మీది భలే మంచి టేస్ట్ అండి. అందుకేగా నిన్ను పెళ్లి చేసుకున్నది. ఏమండి, జ్యోతిదనకు పెళ్ళంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అవును, మనిద్దరిని కలిపింది జ్యోతే కదా. ఆమె జీవితంలో కూడా ఇన్నాళ్లకు వసంతం వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మంజు, జ్యోతి నిశ్చితార్థం అయిన 2 రోజుల తర్వాత మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. డ్యూటీలో జాయిన్ అవ్వాలి. అవును కదా. ఏమండి, మనం ఇక్కడ ఉండగానే జ్యోతిదిన నిశ్చితార్థం జరుగుతోంది. ఈ 2 రోజులు వాళ్ళతో సరదాగా గడుపుదామండి. అలాగే. థ్యాంక్స్ అండి. ఏమండి, 3 రోజుల్లో ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నావు కదా. అయితే ఏమిటి? ఎలాగో జ్యోతిదిన నిశ్చితార్థానికి వెళ్తున్నావు కదా, ఈ 3 రోజులు అక్కడే ఉండి వద్దామండి. 3 రోజులు అక్కడ ఉండడం కుదరదు మంజు. ఎందుకు కుదరదు? మంజు, మనం నిశ్చితార్థం అయిన వెంటనే వచ్చేయాలి. రేపు పెళ్లివారు వస్తున్నారు. పెళ్లివారా? పెళ్ళెవరికి? ఇంకెవరికి? సుభాష్కి. సుభాష్ కా? అవును మంజు. సుభాష్ పెళ్లి చేసుకోనంటున్నాడు కదా. వాడు అలాగే అంటాడు. అలా అని మనం చూస్తూ ఊరుకుంటావా? ఈసారి పెళ్లివారిని మన ఇంటికే రమ్మన్నాను. ఈ సంబంధాన్ని సుభాష్ ఎలా చెడగొడతాడో చూస్తాను.
సుభాష్ కి పెళ్లి చేయాలని మీకెందుకండి ఇంత ఆరాటం? అదేమిటి మంజు అలా అంటావు? వాడికి మనం కాక ఇంకెవరున్నారు? వాడి మంచి చెడులు మనమే చూడాలి. సుభాష్ సుభాష్ ఎప్పుడు సుభాష్ కూడా వేరా? మంజు, సుభాష్ నా ప్రాణ స్నేహితుడు. చాలాసార్లు సుభాష్ నాకు సాయం చేశాడు. వాడిని ఏమైనంటే నేను సహించను. సుభాష్ ని నేనేమన్నా మీరు సహించరు, కానీ సుభాష్ చేసే ఘోరాల్ని అవమానాల్ని నేను సహించాలా? మంజు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అరవకండి. మీరు మీ ప్రాణ స్నేహితుడని మురిసిపోతున్న సుభాష్ ఎంత నీచుడో ద్రోహో చూపిస్తారు. రండి. మంజు, ఏమిటిది? మాట్లాడకుండా రండి. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? మీ ప్రాణ స్నేహితుడు ఎలాంటి వాడో మీకు తెలియాలి కదా, అందుకే తీసుకొచ్చారు. చూడండి. అది మన పెళ్లినాటి ఫోటో. ఆ ఫోటోలో మీ ఫోటోను కట్ చేసి అతని ఫోటో అంటించుకున్నాడు సుభాష్. ఈసారి అశోక్ని ఎలాగైనా చంపేస్తాను. మంజును దక్కించుకుంటాను. సుభాష్! మిమ్మల్ని చంపేసి నా చేత ఈ తెల్ల చీర కట్టించాలని ఇదిగో ఈ తెల్ల చీర తెచ్చాడు సుభాష్. సుభాష్ గురించి నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మలేదు, పైగా నన్ను అసహించుకున్నారు. మన సంసారంలో గొడవలు రావడానికి, మన విడాకుల వరకు వెళ్ళడానికి సుభాషే కారణం. వాడిని మీరు ఫ్రెండ్ అని నమ్మారు. వాడు మీ ప్రాణం తీయడానికే సిద్ధపడ్డాడు. ఐఎమ్ సారీ మంజు, నేనెంతో మూర్ఖంగా ప్రవర్తించాను. నాకు బాగా అర్థమైంది. నిన్నెంతో కష్టపెట్టాను. నన్ను క్షమించు. ఇప్పుడే ఆ సుభాష్ అంతు తెలుస్తాను. చూస్తూ ఉండు. ఏమండి? హలో శిల్ప, చెప్పు అశోక్. ఇది ఫోన్లో చెప్పేది కాదు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. అలాగే. ఏమండి, నిశ్చితార్థానికి టైం అవుతోంది. మంజు, ముందు నువ్వు వెళ్ళు. నేను నిశ్చితార్థం టైంకి వస్తాను. వద్దండి, మీరు వచ్చేదాకా ఆగుతాను. ఇద్దరం కలిసే వెళదాం.
నిన్ను పెళ్లి కూతురుగా ఎప్పుడు అలంకరిస్తానో అని ఎన్నాళ్ళుగా ముచ్చటపడ్డానో తెలుసా? ఆ కోరిక ఎన్నాళ్ళకు తీరుతోంది. తులసక్క వదిన చూడు ఎలా సిగ్గుపడుతోందో. అబ్బో, జ్యోతి వదనకు ఇంటి బాధ్యతలు తప్ప ఇంకేవీ తెలియవనుకున్నాను. సిగ్గుపడ్డం కూడా వచ్చే. ఏ తులసి ఊరుకో. కుదరదు వదినా. ఇన్నాళ్ళు నువ్వెలా చెప్తే అలా మేము నడుచుకున్నావు. ఈ ఒక్కరోజు మేమేం చేసినా అడ్డు చెప్పకూడదు. ఏమిటి మీ ఇద్దరు అల్లరి ఎక్కువైపోతోంది? వదిన పెళ్లి కూతురు అవుతోంది కదా, అందుకే అల్లరి. అన్నీ వచ్చేసినట్టేగా? తులసక్క ఆ? మగపెళ్లి వారు వచ్చేసారు. అలాగా? వదినా మేం చెప్పే వరకు నువ్వు హాల్లోకి రాకూడదు, తెలిసిందా? రా. నమస్కారం అండి, రండి. రండి నమస్కారం. హలో సార్, కూర్చోండి. సూర్యబాబు, ఆ కుర్చీ తీసుకొచ్చి తూర్పు ముఖంగా వేసి పెళ్లి కుమారుని కూర్చోబెట్టండి. అలాగేనండి. ఆ, కూర్చోండి. రండి. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. శిల్ప, రా అశోక్, కూర్చో. కూర్చునే టైం లేదు. అర్జెంటుగా నేను డౌట్ క్లారిఫై చేసుకోవాలి. అలాగే చేసుకుందు గాని ముందు కూర్చో. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇంత టెన్షన్? ఏమిటి నీ డౌట్? మా బావ దగ్గర డబ్బు కొట్టేసిన వాడి కేసు నువ్వేగా హ్యాండిల్ చేస్తోంది. అవును. ఆ కేసు ఫైల్ ఒకసారి ఇస్తావా? చూడాలి. వై నాట్? రంగయ్య, సుభాష్ ఫైల్ తీసుకురా. శిల్ప, ఆ దొంగను పట్టుకున్నావా? ఇంకా లేదు. ఐ విల్ క్యాచ్ హిమ్. ఇదిగో చూడు. శిల్ప, ఈ కేసుకు సంబంధించిన వాడు వీడేనా? అవును, వీడే. మీ బావ దగ్గర డబ్బు కొట్టేసిన దొంగ ఈ ఊర్లోనే ఉంటున్నాడు. నా కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు శిల్ప. అంటే వీడు నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను. ఏంటి అశోక్ నువ్వు చెప్పేది? అవును శిల్ప, వీడు ద్రోహి. వీడెక్కడున్నాడు? ఎక్కడుంటే ఏమిటి, ఎన్నాళ్ళు నా ఇంట్లోనే ఉన్నాడు. అవునా? అవును శిల్ప, నేను చెప్తుందా నిజం. సుభాష్ నా స్నేహితుడని నమ్మాను, కానీ వాడు నా నమ్మకం మీద కాటు వేశాడు. పగబట్టిన బావు నా పక్కనే తిరుగుతోందని గ్రహించలేకపోయాను. అప్పటికి మంజు చెప్తూనే ఉంది, నేనే నమ్మలేదు. అలాగా? ఇప్పుడు కూడా అతను మీ ఇంట్లోనే ఉంటున్నాడా? అవును, కానీ వాడి సంగతి నాకు తెలిసిపోయిందని ఈ పాటుకు వాడు తెలుసుకొని పారిపోవచ్చు. ఎక్కడికి పారిపోలేడు. వెంటనే మీ ఇంటికి వెళ్తే ఆ సుభాష్ని అరెస్ట్ చేయొచ్చు. అయితే ఓ పని చెయ్యి. మా ఇంటికి 2 రూట్స్ ఉన్నాయి కదా, నేను జగదంబ సెంటర్ రూట్లో పెడతాను, నువ్వు రామకృష్ణ బీచ్ రూట్లోంచి కవర్ చేయి. అలాగే. ఆ. కానిస్టేబుల్స్, ఫాలో మీ. ఆంటీ, ఆంటీ నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నిజంగానా? అవునా ఆంటీ? దీప్తి, ఇక నుంచి జ్యోతి నువ్వు ఆంటీ అని పిలవకూడదు, ఏమని పిలవాలి? అమ్మా అని పిలవాలి. అవునా అమ్మా? రా దీప్తి, ఆడుకుందాం. జ్యోతి, నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని మీ అమ్మగారు, నా అల్లుడికి పెళ్లి చేయాలని నేను ఎంత తహతహలాడామో తెలుసా? మా ఇద్దరి కోరిక ఇన్నాళ్లకు తీరుస్తున్నావు. కాఫీ తీసుకోండి. తీసుకోండి సార్. సూర్యబాబు, వరమాలలు ఎక్కడున్నాయి?
కూర్చో. ఉండండి తెస్తాను. దీప్తి, జ్యోతి ఆంటీని చూసావా? జ్యోతి అంటే అనకూడదు అమ్మా అనాలి. ఆ? అలానే ఎవరు చెప్పారు? అమ్మమ్మ చెప్పింది. ఆ, అలాగా. పంతులు గారు ఇదిగోండి. ఇలా ఇవ్వండి. సూర్య, మంజు అశోక్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి. అదేమిటి, ఇంటికి పెద్దలు తొందరగా రావాలి కదా. అదే నాకు అర్థం కావడం లేదు. అశోక్ వాళ్ళు వచ్చినట్టున్నారు. రా. నమస్కారం. నమస్కారం. రండి. నమస్కారం అండి. ఏమిటిందు, నువ్వు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? నేనేమి ఆలస్యంగా రాలేదు, మీరు పెందరాలే వచ్చారు. ఆ? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ బెటర్ హాఫ్ ని కూడా విష్ చేసి వస్తాను. షూర్. జ్యోతి ఎక్కడండి? రామ్మా. సూర్య, అందరూ వచ్చేశారు. ముహూర్తం కూడా దగ్గర పడుతోంది. అశోక్ మంజు ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చెయ్యి. ఫోన్ చేయడం కాదు సూర్య, నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గరుండి తీసుకురా. అలాగేనండి. అదే మంచిది. ఇప్పుడే వెళ్తాను.